ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతా చెప్తావా? 2026 వచ్చేసింది. ఇంకా చాట్‌జీపీటీని ఫన్ కోసం, మీమ్స్ కోసం, టైమ్ పాస్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నావా? లేక ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నావా? నిజం చెప్పాలంటే చాలామందికి ఒక ఫియర్ ఉంది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? మనం ఫ్యూచర్‌లో సర్వైవ్ అవుతామా? చాట్‌జీపీటీతో మనీ ఎర్న్ చేస్తున్నాం అంటున్నారు. కానీ బిగినర్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ స్టార్ట్ చేయాలి? అదే కన్‌ఫ్యూజన్ కదా! ఈ వీడియోలో హైప్ ఉండదు. ఫేక్ ఇన్‌కమ్ స్క్రీన్ షాట్స్ ఉండవు. లాక్స్ ప్రామిస్ చేయను కానీ, ఈ వీడియో కంప్లీట్‌గా చూసేసరికి చాట్‌జీపీటీని బిగినర్‌గా ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? క్లారిటీ మాత్రం వస్తుంది. ఒక విషయం మనం హానెస్ట్‌గా యాక్సెప్ట్ చేద్దాం. మన మిడిల్ క్లాస్ లైఫ్‌లో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా? ఒక ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వడం. సాలరీ వస్తుంది. ఈఎంఐ పోతది, రెంట్ పోతది, బిల్స్ పోతాయి. మళ్ళీ మంత్ ఎండింగ్ స్ట్రెస్ స్టార్ట్. చాలామంది బయట స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. లోపల మాత్రం టెన్షన్ ఉంటది. జాబ్ సెక్యూరా? లే ఆఫ్ అయితే ఫ్యూచర్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి. అది చాలా రిలేటబుల్. ఐటీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏఐ అనే పదం వినబడుతుంది కాబట్టి. ఇప్పుడు న్యాచురల్ ఫియర్ వస్తుంది. మనం జాబ్స్‌కి ఇంపాక్ట్ ఉంటుందా? లేదా? కానీ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఏఐని చూసి భయపడాల్సిన పని లేదు. ఇగ్నోర్ చేస్తే మాత్రం డేంజరస్ అయిపోతుంది. కొన్ని రోజుల క్రితం ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. ఆయనకి డీసెంట్ జాబ్ ఉంది, గుడ్ సాలరీ ఉంది, ఫ్యామిలీ ఉంది. బయట నుంచి చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. కానీ కాల్‌లో ఒక మాట అన్నాడు. బ్రో హానెస్ట్‌లీ చెప్తున్నా జాబ్ ఉంది కానీ పీస్ లేదు. ఫ్యూచర్ టెన్షన్ ఉంది. సైడ్ ఇన్‌కమ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఆ మాట నాకు చాలా స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఇది ఒక పర్సనల్ ప్రాబ్లమ్ కాదు. చాలామంది సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మరి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? పీపుల్ ఆర్ నాట్ లేజీ. పీపుల్ ఆర్ కన్‌ఫ్యూజ్డ్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు ఫ్రీలాన్సింగ్ అంటాడు. యూట్యూబ్‌లో ఇంకొకడు ఆటోమేషన్ అంటాడు. మరొకడు ఏఐ ఏజెన్సీ అంటాడు. బిగినర్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అందుకే ఈ వీడియో సింపుల్, ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక మిత్ బ్రేక్ చేద్దాం. చాట్ జీపీటీ ఈక్వల్ టు ఇన్‌స్టంట్ మనీ మెషిన్. కానీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చాట్ జీపీటీ ఓపెన్ చేశాను మనీ వచ్చేస్తది. అలా జరగదండి ఎక్కడ. చాట్ జీపీటీ అనేది ఒక టూల్ లాగే. కాలిక్యులేటర్ మ్యాథ్స్ కోసం చేసినట్టు, గూగుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేసినట్టు చాట్ జీపీటీ వర్క్ ఫాస్టర్‌గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ లెర్నింగ్ స్పీడ్ పెంచుతుంది. నీ ప్రొడక్టివిటీ పెంచుతుంది. నీ ఐడియాస్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనీ డైరెక్ట్‌గా ఇచ్చేదు. కానీ మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తది. ఇప్పుడు బిగినర్‌గా ప్రాక్టికల్‌గా ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. నంబర్ 1 కంటెంట్ క్రియేషన్. సపోజ్ మీకు కుకింగ్ వచ్చిందండి. చాట్‌జీపీటీని అడగండి ఇన్‌స్టాగ్రామ్ కోసం 30 రెసిపీస్ ఐడియాస్ ఇవ్వు అని. బూమ్! ఐడియాస్ రెడీ. యూట్యూబ్ స్క్రిప్ట్స్ రెడీ. క్యాప్షన్స్ రెడీ. ఫ్రీలాన్సింగ్ సపోర్ట్. నంబర్ 2 వీడియో ఎడిటింగ్ వస్తుందా? చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది. క్లయింట్ మెసేజ్ ఎలా చేయాలి? ప్రపోజల్ ఎలా రైట్ చేయాలి? కంటెంట్ ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలి? స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేయాలి? అంతే. నంబర్ 3 కెరీర్ గ్రోత్. రెజ్యూమ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్వ్యూవర్‌లా దాన్ని యాక్ట్ చేయమంటే అది యాక్ట్ చేస్తది. మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. క్వెషన్స్ అడగొచ్చు. ఆన్సర్స్ చెప్పొచ్చు. మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవచ్చు. నంబర్ 4 డిజిటల్ స్కిల్స్ లెర్నింగ్. అంటే డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, కాపీ రైటింగ్, బేసిక్ ఆటోమేషన్. లెర్నింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఎర్లియర్ 6 మంత్స్ పట్టేది ఫాస్ట్‌గా ఇప్పుడు ఇంకా ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎవ్రీథింగ్ నేర్చుకోవాలని ట్రై చేస్తారు. అదే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. నేను బిగినర్ అయితే 2026లో ఇలా స్టార్ట్ చేస్తాను. స్టెప్ 1 లెర్న్ చాట్‌జీపీటీ బేసిక్స్. రోజుకి ఒక అరగంట చాలు. అంతకు మించి ఏం లేదు. ప్రాంప్టింగ్ నేర్చుకోండి. క్వెషన్స్ అడుగుతూ ఉండండి. ఏఐని ఐడియాస్ అడగండి. బస్. కాంప్లికేట్ చేయాల్సిన పని లేదు. బట్ మీరు ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే చాలు. దానికి పెద్ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చేయక్కర్లేదు. స్టెప్ 2 పిక్ వన్ స్కిల్. ఓన్లీ వన్. నాట్ 10 థింగ్స్. చూస్ వన్. అంటే కంటెంట్ క్రియేషన్ చేయడమో, ఫ్రీలాన్సింగ్ చేయడమో, డిజిటల్ మార్కెటింగ్ చేయడమో, కెరీర్ గ్రోత్ గురించి ఆలోచించడం. ఒకటి అంతే. ఎందుకంటే ఫోకస్ లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. స్టెప్ నంబర్ 3 ప్రాక్టీస్ బిఫోర్ మనీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ డే నుంచి అడుగుతారు. మనీ ఎప్పుడొచ్చేద్ది? కోర్స్ కొన్నాను మనీ ఎప్పుడొచ్చేస్తది? స్టార్ట్ చేశాను మనీ ఎప్పుడొచ్చేస్తది? ఒక హానెస్ట్ ఆన్సర్ చెప్తా. కాన్ఫిడెన్స్ ఫస్ట్, మనీ లేటర్. జిమ్ము ఫస్ట్ రోజు ఎళ్ళగానే సిక్స్ ప్యాక్ వచ్చేది గదా! కన్సిస్టెంట్‌గా కొన్ని సంవత్సరాలో, నెలలో మీకున్న టైంని బట్టి అదొస్తది.
సో ఫియర్ నార్మల్, కన్ఫ్యూజన్ నార్మల్, లేట్ అయ్యాను అని అనిపించడం కూడా నార్మలే. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే స్టార్ట్ చేయాల్సింది అని తర్వాత అనిపించడం. నీకు కోడింగ్ రావాల్సిన పని లేదు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, టెక్నికల్ జీనియస్గా ఉండాల్సిన పని లేదు. స్టార్ట్ చేసే కరేజ్ అంటే స్టార్ట్ చేయాలనే ధైర్యం ఉంటే చాలు. రోజుకి 30 నిమిషాలు అంతే, స్మాల్ స్టెప్స్. అది చాలా పెద్ద చేంజెస్ తీసుకొస్తుంది. నిజంగా ఏఐ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్స్లో ఏఐ స్టార్ట్ అని టైప్ చేయి. ఎంతమంది సీరియస్గా ఉన్నారో చూద్దాం. మరియు బిగినర్స్కి సింపుల్ ప్రాక్టికల్ గైడెన్స్ వీడియోస్ చేస్తా. నో హైప్, నో ఫేక్ ప్రామిసెస్, సింపుల్ ప్రాక్టికల్ లెర్నింగ్ జర్నీ. మరి 2026లో ఏఐని ఫియర్ చేస్తావా లేక యూజ్ చేసి గ్రో అవుతావా? డెసిషన్ మాత్రం నీదే.